బేతాళ కథ. ఓటమి భయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎంతో శ్రమపడి ఈ పని చేస్తున్నావు. చివరకు విజయం సాధించి కూడా ఆశించిన ఫలితాన్ని వదులుకోవలసిన సందర్భం వస్తుంది. శ్రమ తెలియకుండా విక్రముడనే యువరాజు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కాశ్మీర దేశాన్ని మాధవవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మాధవవర్మ గొప్ప పరాక్రమవంతుడు, అపజయం అనేది ఎరుగడు. అయినా మాధవవర్మకు యుద్ధకాంక్ష లేదు. ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాడు. కాశ్మీర దేశానికి పొరుగున అవంతి, మాళవ రాజ్యాలుండేవి. అవంతి రాజ్యాన్ని ప్రసేనుడు పరిపాలిస్తుండగా మాళవ రాజ్యాన్ని శేఖరుడు పాలించేవాడు. వారిద్దరి మధ్య గాఢమైన స్నేహం ఉండేది. ఇలా ఉండగా మాధవవర్మ కుమార్తె మధుమతికి యుక్త వయస్సు వచ్చింది. ఒక్కగానొక్క కూతురు కావడంతో మధుమతిని తన రాజ్యానికి వారసురాలిగా పెంచాడు మాధవవర్మ. మధుమతి అందంలో రతీదేవికి ధీటైనది. మాధవవర్మ ఆమెకు విద్యాబుద్ధులతో పాటు కత్తి యుద్ధము, గుర్రపు స్వారీ లాంటి యుద్ధ విద్యలలో కూడా మంచి గురువుల దగ్గర శిక్షణ ఇప్పించాడు. మధుమతి చిత్రలేఖనంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించింది. యుద్ధ విద్యలలోనే కాకుండా తన కుమార్తె మధుమతి చిత్రలేఖనంలో కూడా ప్రావీణ్యం సంపాదించినందుకు మాధవవర్మ చాలా సంతోషించాడు. ఆమె గీసిన చిత్రాలను చూసి ఒకరోజు ఆమెను మెచ్చుకొని, నిన్ను మించిన చిత్రకారుడు మన రాజ్యంలోనే లేడనుకుంటాను అన్నాడు కూతురుతో. అందుకు మధుమతి నవ్వి, అలా అనకండి, నన్ను మించిన చిత్రకారుడు మన రాజ్యంలో ఎక్కడో ఉండే ఉంటాడు అన్నది. అలా అయితే ఆ చిత్రకారుడిని బయటికి రప్పిస్తానంటూ రాజు ఆ రోజునే తన రాజ్యంలో చిత్రలేఖనం పోటీలు జరగబోతున్నాయంటూ రాజ్యమంతటా దండోరా వేయించాడు. చిత్రలేఖనం పోటీల్లో గెలిస్తే గొప్ప బహుమతిని పొందవచ్చుననే ఆశతో ఆ పోటీకి చాలామంది హాజరయ్యారు. పోటీ జరిగింది. చివరకు సుధాముడు అనేవాడు గీసిన చిత్రం అన్నింటికంటే మిన్నగా ఉండి బహుమతి యోగ్యమయ్యింది. ఆ చిత్రాన్ని మధుమతి కూడా మెచ్చుకుంది. ప్రకటించిన విధంగా సుధాముడికి బహుమతి ఇచ్చారు. సుధాముడు బహుమతితో తిరిగి వెళ్తున్నప్పుడు మధుమతి అతడిని తన మందిరానికి పిలిపించి అతడు గీసిన చిత్రాన్ని, అతడి చిత్రకళా నైపుణ్యాన్ని మెచ్చుకుంది. దాంతో సుధాముడు సంతోషించి, కొంచెం ఎక్కువ సమయం ఇస్తే అంతకంటే అద్భుతమైన చిత్రాలను అవలీలగా గీయగలనని గర్వంగా చెప్పాడు. అప్పుడు మధుమతి చిత్రలేఖనంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి, మెళకువ గురించి అడిగింది. అతడు తనకు తెలిసినవన్నీ చెప్పి చివరకు తాను గెలుపొందిన బహుమతి వల్ల తనకు సంతృప్తి కలగలేదని అన్నాడు. మధుమతి ఆశ్చర్యపడి, మరి నీకు సంతృప్తి ఎలా కలిగేది అని అడిగింది. ఈ దేశపు రాజుగారి అల్లుడినైతే సంతృప్తి కలిగేదని చెప్పాడతడు. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఒక చిత్రకారుణ్ణి పెళ్లి చేసుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. రాజుగారు కూడా అనుకోవడం లేదు. నేను సాధారణ యువతినైనట్లయితే నిన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించేదాన్నేమో. ఇప్పుడు నేనలా చేస్తే ఈ రాజ్యానికే చెడ్డ పేరు వస్తుంది. అలా జరగడం నాకిష్టం లేదు. అంతేకాకుండా ఈ దేశపు రాజుగారు గొప్ప పరాక్రమవంతుణ్ణి, కత్తి యుద్ధంలో బాగా నైపుణ్యం ఉన్నవారిని తన అల్లుడిని చేసుకోవాలనుకుంటున్నారు. అంతటి పరాక్రమం నీలో ఉందని రుజువు చేసుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నది మధుమతి. సుధాముడు మారు మాట్లాడకుండా తను గెలుచుకున్న బహుమతిని అక్కడే ఉంచి తలంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఒక పౌర్ణమి నాటి రాత్రి మధుమతి ఆరు బయట వెన్నెల్లో నిద్రిస్తూ ఉండగా ఆమెకు ఒక చిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఆమె గుర్రం మీద తమ రాజ్య సరిహద్దులు దాటి పొరుగున ఉన్న మాళవ రాజ్యంలోకి ప్రవేశించినట్లు, అక్కడ పచ్చిక మైదానంలో ఒక రాకుమారుడు కుంచెతో ప్రకృతి చిత్రాన్ని గీస్తున్నట్టు, తనని చూసి తన అందానికి ముగ్ధుడై తనని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని అన్నట్లు ఆమెకు కనిపించింది. తనకు వచ్చిన కల ఎంతవరకు నిజమో తెలుసుకుందామని తెల్లవారిన తరువాత మధుమతి గుర్రమెక్కి మాళవ రాజ్యంలోకి ప్రవేశించింది. మాళవ రాజ్యంలో ప్రకృతి అత్యంత రమణీయంగా ఉంది. పచ్చిక మైదానాలు,
ఎత్తుగా పెరిగిన చెట్లు, చల్లని గాలి ఆమెకు ఆహ్లాదకరంగా తోచాయి. మధుమతి అలా గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఒక బండరాయి మీద కూర్చొని అక్కడి ప్రకృతి శోభను చిత్రంగా గీస్తున్న ఒక అందమైన యువకుడు కనిపించాడు. అక్కడకు వెళ్లి గుర్రం దిగి నిలబడింది మధుమతి. ఆ యువకుడు ఆమెను ఆపాదమస్తకం చూసి, భూమికి దిగి వచ్చిన రతీదేవిలా ఉన్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. మధుమతి తన గురించి చెప్పి ఆ యువకుడి వివరాలను అడిగింది. ఆ యువకుడు తనని మాళవదేశ యువరాజు విక్రముడిగా చెప్పుకున్నాడు. తరువాత విక్రముడు మధుమతి రాక గురించి అడిగినప్పుడు క్రితం రాత్రి తనకు వచ్చిన కల గురించి చెప్పింది. ఆశ్చర్యంగా ఉంది, నమ్మలేకపోతున్నాను, అంతా నా కలలో వచ్చినట్టుగానే ఉంది అన్నది మధుమతి. ఇదేదో దైవ నిర్ణయంలా తోస్తున్నది. మొదటిసారిగా నిన్ను చూసినప్పుడే నీ మీద నాకు ప్రేమ కలిగింది. నీకు అభ్యంతరం లేకపోతే మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు విక్రముడు. క్షమించండి, నా పెళ్లి నా చేతుల్లో లేదు. మా నాన్నకు మన ప్రేమ విషయం చెబుతాను. ఆయన అంగీకరిస్తే మనం తప్పకుండా పెళ్లి చేసుకుందాం అన్నది మధుమతి. విక్రముడు సరేనన్నాడు. మధుమతి వెనక్కి మళ్ళింది. ఆ పైన కొన్ని రోజులకు మరోసారి విక్రముణ్ణి కలుసుకున్నది. మాటల సందర్భంలో విక్రముడికి కత్తి యుద్ధంలో మంచి ప్రావీణ్యం ఉందని తెలుసుకుంది. అతడితో ఒకసారి కత్తి యుద్ధం చెయ్యాలని ఉందని చెప్పింది. విక్రముడు ఆమెతో కత్తి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరూ కత్తులు కలిపారు. పోటాపోటీగా యుద్ధం చేశారు. విక్రముడు మెరుపు వేగంతో కత్తిని కదిలించాడు. అతడి దాటికి మధుమతి తట్టుకోలేకపోయింది. తన ఓటమిని అంగీకరించింది. తనకు కాబోయే భర్త గొప్ప పరాక్రమవంతుడని మురిసిపోయింది. విక్రముడిని కలిసిన ఈసారి కూడా అతడితో తన ప్రేమ గురించి మధుమతి తండ్రికి చెప్పలేదు. ఈ సంగతి తెలియని మాధవవర్మ కూతురికి పెళ్లి ప్రయత్నాలు చేయనారంభించాడు. మధుమతి అందచందాల గురించి విన్న అవంతి రాకుమారుడు మాధవుడు ఒకరోజు మాధవవర్మ కొలువు తీరి ఉండగా వచ్చాడు. అతడు తనని తాను పరిచయం చేసుకొని మధుమతిని తను పెళ్లాడ కోరుతున్నట్లు చెప్పాడు. ఆ సమయంలో తండ్రి పక్కనే ఉన్న మధుమతి విక్రముడితో తన ప్రేమ గురించి చెప్పి అతనితో పెళ్లికి తను ఇష్టపడుతున్నట్లు చెప్పింది. మాధవవర్మ ఆలస్యం చేయకుండా ఒక సైనికుడితో విక్రముడికి కబురు పంపాడు. విక్రముడు రాగానే, మీరిద్దరూ మధుమతిని పెళ్లాడడానికి పోటీ పడుతున్నారు. కానీ మధుమతిని చేపట్టి నాకు అల్లుడయ్యేవాడు కత్తి యుద్ధంలో గొప్ప వీరుడై ఉండాలని నా కోరిక. అందుకని ఇప్పుడు మీరిరువురు కత్తి యుద్ధం చేయండి. ఎవరు గెలిస్తే వాళ్లకు నా కూతురితో పెళ్లి జరిపిస్తాను అన్నాడు. అందుకు ఇద్దరూ అంగీకరించారు. మందిరంలో పోటీ మొదలైంది. ఇద్దరూ ఒరల్లో నుంచి కత్తులు దూశారు. మాధవుడితో కత్తిని కలపబోయే ముందు విక్రముడు మధుమతి కేసి చూశాడు. ఎందుకో ఆమె కళ్ళలో ఒక విధమైన భయం కనపడింది. విక్రముడు ఆశ్చర్యపడ్డాడు. తర్వాత ఒకరితో ఒకరు హోరాహోరీగా యుద్ధం చేశారు. చివరకు విక్రముడు మాధవుడి చేతిలోని కత్తిని పడగొట్టి కత్తి యుద్ధంలో విజయం సాధించాడు. మధుమతి కళ్లతోనే సంతోషాన్ని వ్యక్తం చేసింది. మాధవవర్మ విక్రముడిని విజేతగా ప్రకటిస్తూ మధుమతికి విక్రముడికి వివాహం జరిపించబోతున్నట్లు ప్రకటించాడు. అప్పుడు విక్రముడు తను మధుమతిని పెళ్లాడబోవటం లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, పోటీలో విజయం సాధించి కూడా విక్రముడు తను ప్రేమించిన మధుమతిని పెళ్లాడడానికి ఎందుకు నిరాకరించాడు? అంతగా పరాక్రమం లేని మనిషిని ఓడించి మధుమతిని పెళ్లాడడమేమిటన్న చులకన భావమా? కేవలం ఒక ఆడదాని కోసం కత్తి యుద్ధం చేయవలసి వచ్చినందుక? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రముడు కేవలం పరాక్రమవంతుడే కాదు, సునిశిత జ్ఞానం కూడా ఉన్నవాడు. మాధవుడితో పోటీకి తలబడపోయే ముందు మధుమతిని చూసినప్పుడు ఆమె కళ్ళలో స్పష్టంగా ఓటమి భయం కనపడింది. తన వీరత్వం గురించి, కత్తి తిప్పడంలో తన ప్రావీణ్యం గురించి ముందే తెలిసి కూడా మధుమతి కళ్ళలో భయం కనపడిందంటే ఆమెకు మనసులో ఏ మూలనో తన శౌర్యం గురించి సంశయం ఉండి ఉండాలి. అందుకే కత్తి యుద్ధంలో విజయం సాధించి కూడా తన వీరత్వం పట్ల పూర్తి నమ్మకం లేని మధుమతిని పెళ్లి చేసుకోవడానికి విక్రముడు నిరాకరించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.